అన్న నమస్తే అన్న. ఆయన ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయనని తీసేసి నారా లోకేష్ ని తీసుకురావాలని చాలా మంది అంటున్నారు. టీడీపీ వాళ్ళే అంటున్నారు. సో ఈ అభిప్రాయం మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా అండి, ఇండియా మొత్తం స్ట్రైక్ వచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకే. ఎంత సీట్స్ 25 అనుకుంటా, 25 21కి 21 వచ్చింది. ఏ పార్టీకి రాలేదు. అలాంటిది ఆయనకు ఒక గౌరవప్రదమైన పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇది అపోహ అయితే మటుకు అంతగా ఏమి కాదు. నిజమే అయిందనుకో వెంటనే పార్టీ పడిపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే గోల అయిపోతుంది. జనసేన సైనికులు ముందుగానే ఉండరు. ఒకవేళ డిప్యూటీ సీఎం తీసేస్తే ఓకే నారా లోకేష్ పెట్టుకోండి, కానీ మా పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వండి. కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అవుతుంది అండ్ ఇంకా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది. ఇది రూమర్సే కాకపోయింటే కన నిజంగా జన సైనికులు ఊరుకోరు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా మంచి పేరుతో ఒక మంచి హోదాలో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఆయనకు కూడా జన సైనికుల మనసులో చంద్రబాబు నాయుడు ఇస్ బెస్ట్ సీఎం అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇలా కొడుకు కోసం ఇలా ఆయన అదే స్వార్థ రాజకీయాలు చూపించారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఊరుకోరు, అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు కూడా ఊరుకోరు. ఆంధ్రాని మళ్ళీ వాళ్ళే వాళ్ళ చేతులతో వైసీపీకి ఆయువు వేసినట్టు అనిపిస్తుంది, ఛాన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.